ఈ మాటలు చెప్తూ ఖచ్చితంగా ఏ ప్రశ్నలకైతే సమాధానం దొరకలేదో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన ఆదేశాల మేరకు మా లీగల్ సెల్ యొక్క సహకారంతో ఆ ప్రశ్నలంటికి సమాధానాన్ని వెతుకుతాం, వెతికి వాటిని ప్రజల ముందుకు తెస్తాం. ఎందుకంటే ఒక నిమిషం కూర్చుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత అసలుకి దీంట్లో ఫ్యాబ్రికేటెడ్గా పదాలు దీంట్లో ఉంటాయో అని. పెద్ద పెద్ద పదాలు దాంట్లో వాడారు ఆఖరికి. అది ఇది వీడియో లేదేమా? వీడియో నాట్ ప్లే ఫోటో పెట్టి చూడండి అక్కడ సిఐ స్థాయి ఎట్లా పడడం. ఇంకా ఇక్కడ చాలే. అసలు ఎవరిని ఊహిస్తామో ఒక సహజ మరణం అని డిక్లేర్ చేసిన ఒక సాధారణ దళిత మహిళ అంత్యక్రియలకి అంత ఆ స్థాయిలో పోలీసు వాళ్ళు జనం ఉంటే, జనం దగ్గర పక్కద రోడ్డు మీద ఉన్న పరిస్థితి. అట్లాగే దర్గప్ప పరిస్థితి చూపిస్తా ఆఖరికి. సో అంటే అన్ఏబుల్ టు డూ ఇస్ డైలీ యాక్టివిటీస్. వాట్ ఐఎమ్ దట్ ఈస్ నాకు అందిన వీడియో ప్రకారం, మాకు వచ్చిన మా లీగల్ సెల్కి వచ్చిన వీడియో ప్రకారం మాకు వచ్చిన అంశం అది. అంటే ఎవరిని బ్లఫ్ చేద్దామని, ఎవరిని దాచిపెడదామని, ఎవరి క్రూరత్వాన్ని అసలుకి ప్రజలకు తెలియకుండా ఆపుదామని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక తక్షణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీనిపైన ఒక స్వతంత్ర సంస్థ చేత ఎంక్వైరీ జరగాలి. ప్రిఫరబుల్లీ ఆఖరికి హైకోర్టు జడ్జి చేత వాళ్ళ పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగాలి, లేదా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సవాల్. ఒకవేళ మేము కూడా మాలాంటి వాళ్ళు భయపడతా ఉన్నాం. లేదులే వైలేషన్ లేదంటే మాలాంటి వాళ్ళు ధైర్యంగా ఉంటాం. అసలు వైలేషన్ అంటే మేమంతా ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో ఆలోచిస్తుంది సమాజం. కాబట్టి మీరు దయచేసి ఎవరినో మాస్ చేయడం కోసం, ఎవరినో కాపాడడం కోసం చేస్తున్నారేమో అని ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు కన్ఫర్మ్ చేయొద్దండి. సత్యం బయటికి రావాలా. ఈ మాటలు మాత్రమే ఈ జంక్షన్లో చెప్పాలనుకుంటా ఉన్నాం. కానీ భవిష్యత్తులో తక్కువ కాలంలోనే మిగతా అనేక అంశాలను, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావాలి, ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్లు రావాలి, ఎగ్జిమేషన్ చేసిన ఐడెంటిఫికేషన్ రావాలి, ఇన్ని ఉన్నాయి దీంట్లో. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. కొడుకు దొరకలేడని చెప్పి కంప్లైంట్ చేసిన ఆమె ఈ రోజున భూమి మీద లేదు. ఆ విషయం మాత్రం స్పష్టంగా చెప్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను, మీ యొక్క ఆలోచన విధానం సమాజ ధ్వంసం వైపు పోతుందన్న విషయాన్ని మీరు గమనించండి అని మాత్రమే చెప్పాలనుకుంటా ఉన్నాను.